అందరికీ నమస్కారం. ఏపీ పొలిటికల్ కేబీ స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో అలాగే సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్‌లో మాత్రం ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ ఏసీపీ వాళ్లకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ₹5,00,00,000 స్కామ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీపీ వాళ్ళకు చిక్కుకున్న జోగి రమేష్ అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు హల్చల్ చేస్తా ఉన్నాయి. ఇందులో నిజమెంత? జోగి రమేష్ చేసినటువంటి స్కామ్ ఏంటి అనే విషయాలు మీకు తెలియాలనుకుంటే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే నలుగురు షేర్ చేయండి. ఇంకా వార్తల్లోకి వెళ్లే ముందు అగ్రిగోల్డ్ భూములు, అగ్రిగోల్డ్ బాధ్యతలు అంటూ మనం చాలా వార్తలు మనం చూసే ఉంటాం. సిఐడి జప్తు చేసినటువంటి అగ్రిగోల్డ్ భూములు సుమారు 2,300 చదరపు గజాలు ఉన్నటువంటి భూములను జోగి రమేష్ చాలా చాకచక్యంగా వేరే వాళ్ళకి అమ్మేశాడు. షాక్ అయ్యి ఉంటారు. ఇది ఎక్కడో కాదు, ఎన్టీఆర్ జిల్లాలోని అబ్బాపురం అనే గ్రామంలో సుమారు 2,300 చదరపు గజాలు ఉన్నటువంటి భూముల్ని సిఐడి జప్తు చేసింది ఆల్రెడీ. ఈ జప్తు చేసినటువంటి భూముల్ని జోగి రమేష్ ఆల్రెడీ అధికారంలో ఉన్నాడు, మంత్రి. వైసీపీ పార్టీ ఫుల్ జోష్లో ఉంది గత 5 సంవత్సరాల్లో. అయితే పార్టీ జోష్లో ఉంది. జోష్లో ఉన్నటువంటి జోగి రమేష్ కూడా మనల్ని ఎవడేం చేస్తాడులే, అగ్రిగోల్డ్ భూములు అయితే ఏంటి, ఎవరైతే మనకేంటి, వచ్చిన కాడికి తీసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఉన్నారేమో. ఇక్కడ ఏం జరిగిందంటే 2,300 చదరపు గజాలు ఉన్నటువంటి భూముల్ని సిఐడి జప్తు చేసినటువంటి భూముల్ని చాలా చాకచక్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ని మేనేజ్ చేసి, పోలీస్ యంత్రాంగాన్ని మేనేజ్ చేసి, ప్రభుత్వాన్ని అన్నిటిని చక్కగా గుప్పిట్లో పెట్టుకొని లీగల్గా, ఇల్లీగల్గా కాదు, లీగల్గానే చక్కగా వేరే వాళ్ళకి అమ్మేశారు. అమ్మయ్య, ఇంకా ఏమీ లేదు, ఈ కేసు అంతా సాల్వ్ అయిపోయింది ప్రశాంతంగా ఉన్న తరుణంలో 2024లో కూడా మేమే అధికారంలో ఉంటానని చెప్పి భావించారేమో. కానీ కట్ చేస్తే ఇక్కడ ఏమైందంటే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే చంద్రబాబు నాయుడు గారు మొన్న సెక్రటరీ ఆఫీస్లో వినతి పత్రాల స్వీకరణ ప్రారంభించారు. అయితే అందులో కొన్ని నమ్మలేనన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్న భూ కుంభకోణాలు జరుగుతున్నాయి అని చెప్పి వాదన వినిపించారు. ఆ వచ్చిన ఫిర్యాదులు అన్ని చూసుకుంటే సగానికి పైగా భూ కుంభకోణాలు జరిగినాయి. అక్కడ ఎలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది, అక్కడ భూమి స్వాధీనం చేసుకుని ఇక్కడ వైసీపీ వాళ్ళు అలా చేశారంటే రకరకాల వినతి పత్రాలు హల్చల్ చేశాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు దీనిపై ఎంక్వైరీ వేశారు. ఈ ఎంక్వైరీలో ఇదొకటి, ఎన్టీఆర్ జిల్లాలో అబ్బాపురంలో జరిగినటువంటి సిఐడి జప్తు చేసినటువంటి అగ్రిగోల్డ్ భూములు జోగి రమేష్ స్కామ్ చేశాడు. ఇది కూడా ఎలా బయటకు వచ్చిందంటే, ఎంక్వైరీ తవ్వే కొద్దిగా ఒకటి బయటపడతాయి అంటారు కదా, అలాగే ఎవరికైతే జోగి రమేష్ ఈ భూములు అమ్మాడో వాళ్ళు ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి వెళ్తే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈ ఆల్రెడీ అగ్రిగోల్డ్ భూములు సిఐడి స్వాధీనం చేసుకుంది, వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి, నీకు ఎవరు అమ్మారు, ఇలా జరిగిందని చెప్పి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. జోగి రమేష్ ఈ 2,300 చదరపు గజాలు ఉన్నటువంటి సైట్ని ₹5,00,00,000కి వేరే వాళ్ళకి అమ్మేశాడు. సర్వే నెంబర్లు మార్చి అధికారం మాదే కాబట్టి ఎలాగైనా ఏదైనా చేసిన చెల్లుద్దనే ఉద్దేశంతో వేరే వాళ్ళకి అమ్మేశాడు. అయితే ఇది పోలీస్ కేసు అయింది. ఇప్పుడు ఎప్పుడైతే పోలీసులు కేసు పెట్టారో వీళ్ళు వెళ్ళి, బాధితులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. సార్, మేము ఇలా జోగి రమేష్ ద్వారా మోసపోయాం, ₹5,00,00,000 మేము భూములు కొనుక్కుంటే ఏంటో సిఐడి చేసుకున్నటువంటి స్వాధీనం చేసుకున్నటువంటి భూములు మాకు ఇప్పుడు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే ఒక్కొక్క విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది అగ్రిగోల్డ్ భూములను స్వాధీనం చేసుకుని ₹5,00,00,000 జోగి రమేష్ స్కామ్ చేసి ఈ భూములు వేరే వాళ్ళకి అమ్మేశాడు. ఇదొకటైతే గతంలోనే 2022లోనే జోగి రమేష్ పైన ఇంకొక కేసు కూడా నమోదైంది. అది కూడా ఏంటంటే, అగ్రికల్చర్ ల్యాండ్స్, వ్యవసాయ భూముల్ని ఈ జోగి రమేష్ ఏం చేశాడంటే కమర్షియల్ ల్యాండ్లుగా మార్చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ అక్రమంగా కొన్ని వేల ఎకరాల భూముల్ని వేరే వాళ్ళకి అమ్మేశాడు. అది కూడా 2024లో కేసు నమోదైంది. ఇది కూడా ₹8,00,00,000 వరకు స్కామ్ జరిగిందని చెప్పి అంచనా వేశారు. ఇది ఎలా జరిగిందంటే, డిసిసిబి బ్యాంకులో ఈ పత్రాలన్నీ తాకట్టు పెట్టడం, ఆ పత్రాల ద్వారా డబ్బులు తీసుకోవడం, ఇది కూడా 2022లో జోగి రమేష్ తన సంబంధించిన అనుచరుల మీద కేసు నమోదైంది. ఇప్పుడు తవ్వే కొద్దిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. జోగి రమేష్ చేసినటువంటి అవినీతి ఒక్కొక్క స్కామ్లు వెలుగు తీస్తూ ఉన్నారు. ఇందులో నమ్మలేనన్ని నిజాలు ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. ఈ రోజున అగ్రిగోల్డ్ భూములు స్వాధీనం చేసుకొని ₹5,00,00,000 స్కామ్ చేశాడు. తర్వాత అంతకుముందు అగ్రికల్చర్ ల్యాండ్, వ్యవసాయ భూముల్ని కమర్షియల్ ల్యాండ్లుగా మార్చి అక్కడ ఒక ₹8,00,00,000 స్కామ్ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. వైసీపీలోని కీలక నేతలు ఎంత అక్రమాలకు పాల్పడితే ఇంకెన్ని వెలుగులోకి వస్తాయో, ఒక్కొక్కరి విషయంలో ఇంకెన్ని స్కామ్లు బయటపడతాయని చెప్పి సోషల్ మీడియా చాలా హల్చల్గా మారింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇలా అక్రమాలకు పాల్పడి
ఈ డబ్బంతా ఏం చేశారు అంటూ ఏసీబీ ఫుల్ విచారణ ప్రారంభించింది. లీగల్‌గా ప్రతీది ఎవిడెన్స్ సేకరించింది. జోగి రమేష్ చేసినటువంటి అవినీతిని పక్కా ప్రూఫ్‌లతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఎందుకంటే స్కామ్ జరిగింది. రూ. 5,00,00,000 అంటే మామూలు విషయం కాదు. రూ. 5,00,00,000 స్కామ్ చేసి ఆ పైగా సీఐడీ జప్తు చేసినటువంటి అగ్రిగోల్డ్ భూముల్ని ఆల్రెడీ అగ్రిగోల్డ్ కట్టి బాధపడిపోయిన పేద ప్రజలు చాలామందున్నారు. అలాంటి భూములుగా అది సీఐడీ జప్తు చేసిన వాళ్ళకేదో సమాన న్యాయం చేద్దామంటూ ప్రజల కోసం ఏదో ఒక విషయాన్ని వెలుగులోకి తీసుకురావాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తా ఉండంటే, ఆ భూముల్ని ఎవరికీ తెలియకుండా స్కామ్ చేసేసి రూ. 5,00,00,000 అమ్మేసి ఆ డబ్బుని జోగి రమేష్ తినాడంటే చాలా ఆలోచించాల్సిన విషయం. అంటే జోగి రమేష్ చేసినటువంటి ఈ స్కాముల వ్యవహారంపై చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల పట్ల, అలాగే సీబీఐ ఎంక్వైరీలో ఏం చేస్తే బావుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు తెలియాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థాంక్ యూ.